మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్నటి దినం అనగా 24వ తారీఖు నాకు ఒక ఇన్ఫర్మేషన్, అంటే గంజాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాగా, అది బోయినపల్లి సరౌండింగ్ ప్రాంతంలో కొంతమంది గంజాయి గురించి ఉన్నారు, తీసుకుంటున్నారు అని ఇన్ఫర్మేషన్ రాగా ఇదే విషయాన్ని పై అధికారులు తెలపడమైనది. దాంతో మన జిల్లా ఎస్పీ రాజశ్రీ ఎస్పీ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, అదేవిధంగా జిల్లా అడిషనల్ ఎస్పీ సార్ ఆదేశాల మేరకు నేను రైడ్ చేయడంగా ఆడొక 7 మంది ఉన్నారు. వాళ్ళని పట్టుకోవడంతో వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళని విచారించగా, తిరుపతి ప్రాంతం దగ్గర వడమాలపేట అనే విలేజ్ దగ్గర ఒక డాబా నడుపుతున్న బీహారాలు కొంతమంది బయటిండి సరుకు తెచ్చి చిన్న ప్యాకెట్లుగా అమ్మడం, అంటే రోడ్డు ప్రాంతంలో అట హైవే కాబట్టి ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన డ్రైవర్లకి చిన్న ప్యాకెట్లుగా, అది పెద్ద మొత్తంలో తెచ్చుకొని చిన్న ప్యాకెట్లుగా వాళ్ళకి కొంత 500, 600 అట్లా డిమాండ్ని బట్టి అమ్ముతూ సరౌండింగ్లో ఈ పెడలర్స్ అంటారు, అంటే కొంత తీసుకొని వచ్చి మళ్ళీ చుట్టుపక్కల ప్రాంతాలలో మళ్ళీ చిన్న ప్యాకెట్లుగా అమ్మేవాళ్ళు, వాళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మడం జరుగుతుందని ఇన్ఫర్మేషన్తో అక్కడ ఒక ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. వాళ్ళది ఎవరంటే అక్కడ బీహార్ వాళ్ళ డాబా నడుపుతున్న వాళ్ళు రంజిత్ అనేసి మరియు అక్కడనే మోహన్ అనేసి ఉన్నారు. వాళ్ళిద్దరిని తీసుకొని విచారిస్తే అవి వెలుగులోకి వచ్చింది. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన దగ్గర నుండి తీసుకొని మన చుట్టుపక్కల ప్రాంతంలో ఒక 5 మంది తీసుకొని కొంచెం కన్జ్యూమ్ చేస్తూ చిన్న ప్యాకెట్లుగా అమ్ముతా ఉన్నారు. వాళ్ళు ఒక 5 మందిని తీసుకున్నాము. ఈరోజు అధికారులని ఆదేశాల ప్రకారం వాళ్ళని తీసుకుపోయి రిమాండ్ పెట్టడం జరుగుతున్నది. మన ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఒక 5 మంది, బీహారాలో 2, మొత్తం 7 స్టూడెంట్స్ ఉన్నారు. దాని ఏంటంటే వాళ్ళు స్టూడెంట్స్ కాబట్టి, అంటే వాళ్ళ కన్జ్యూమ్ కూడా ఏం లేదు, వాళ్ళు తీసుకుని వాళ్ళతో పాటు ఉన్నారు, వాళ్ళు తీసుకోవడం జరిగింది. వాళ్ళని అంటే పై అధికారులను ఆదేశించి వాళ్ళని రిహాబిలిటేషన్ సెంటర్కి పంపడమా, అది పంపిస్తాం దాని ఉద్దేశం. అది సుమారు 9.5 కేజీ నుంచి 10 కేజీల వరకు దొరికింది అది సరుకు. అది అంటే అటు నుండి వాళ్ళు లారీలో తీసుకొచ్చారు. నిన్నటి ఉదయం తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి అమ్ముతుండగా మార్కెట్ వాల్యూ ఈ గంజాయి నివారణలో భాగంగా ఎస్పీ గారు మన ఈ రాజమండ్రిలో ప్రత్యేక ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగినది. ఎందుకంటే సరౌండింగ్ ఏదైనా ఈ గంజాయి సమాచారం చుట్టూగా ఉన్నదని తెలుస్తున్నది అనేసి సమాచారంతో దాంతో ఈ ఆదేశాల మేరకు ఇది పట్టుకోవడం మరియు దీని నివారణకు ప్రత్యేక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు చెప్పడం ఏమంటే, మన పిల్లలు ఈ స్కూళ్ళకు కానీ కాలేజీలకు వెళ్ళి వస్తున్నప్పుడు వాళ్ళ రాకపోకల మీద కొంచెం దృష్టి పెట్టాలి. వాళ్ళ భోజన అలవాట్ల మీద కూడా వాళ్ళు ఎలా భోజనం చేస్తున్నారు, ఎక్కడ భోజనం చేస్తున్నారు అనే విషయాన్ని కూడా గమనించాలి. ఎందుకంటే ఈ ఉదయం కాలేజీలకు పోయినప్పటి నుంచి సాయంత్రం ఇంటికి చేరేంత వరకు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు కొద్దిగా, అంటే వాళ్ళ మీద నిఘా పెట్టడం అంటే మరి అదని కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమనేది దృష్టిలో పెట్టుకుంటే పిల్లలు కూడా మన కంట్రోల్లో ఉంటారు. అదేవిధంగా ఇంకొక ముఖ్యం ఏంటంటే, ఈ స్టూడెంట్స్ మన ఈ రాజంపేట సరౌండింగ్లో 2 వీలర్లు ఎక్కువగా వినియోగిస్తున్నారు. పెద్ద బైకులు, స్పోర్ట్స్ బైకులు లాంటివి ఉపయోగిస్తున్నారు. దయచేసి తల్లిదండ్రులు వాళ్ళ బైకులు ఇచ్చి పంపించేటప్పుడు కూడా హెల్మెట్లు పెట్టుకొని ఉండేటట్లు చేయాలి. ఏదైనా జరగరానిది జరిగితే దాని ప్రభావం మన కుటుంబాల మీద పడుతుంది. అదే తల్లిదండ్రులు కొంచెం క్షోభ అనిపించాల్సి వస్తుంది. దయచేసి తల్లిదండ్రులకి ఈ 2 విషయాల్లో, పిల్లల అలవాట్లలోనే కానీ ప్లస్ వాళ్ళకి ఇప్పుడు ప్రతి ఒక్కరూ వెహికల్ ఇచ్చే అలవాటు చేస్తున్నాము రావడానికి పోవడానికి అనుకూలంగా, కానీ ఆ ఇవ్వడంతో పాటు ఒక హెల్మెట్ కూడా ఇచ్చి వాళ్ళని జాగ్రత్తగా ఉండాలనగా తెలపడం అనేది. ఇదంతా ఈ సూచనలు ఎస్పీ గారు ఇవ్వమని మనకు చెప్పడంతో అది కొంచెం ప్రజలకు ఎస్పీ సార్ ఆదేశాల మేరకు మీకు తెలియజేయడం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు ఉండాలని భావిస్తున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.